చేశారు పోలీసులు అంటున్నారు. మొదట్లో డబ్బు పోయిందని చెప్పని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చెప్పాడు? ఇంకా ఏమేం విషయాలు బయటకు వస్తున్నాయి? రైట్ నందు మొత్తం ఇది అయితే ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులకు మాత్రం ఎక్కడ కూడా క్లూ దొరకలేని పరిస్థితి. ముందుగా పోలీసులు మాత్రం ఇది ఒక హత్య మామూలుగా దొంగతనానికి వచ్చి హత్య చేశారని కూడా భావించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఆ కోణంలో కూడా రెక్కి నిర్వహించి చేశారని కూడా దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు కూడా పూర్తిగా కూడా పూర్తి అయినటువంటి, కానీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం, తర్వాత కూడా సీసీ ఫుటేజ్ లో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదగా కనపడడం, దాంతో పాటు సీసీ ఫుటేజ్ చేస్తున్నా కూడా అతను మరొక చోట కూడా ఉన్న క్రమంలో కూడా ఇతను మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టి కూడా ఇతను కూడా మొత్తం కూడా ఇతన్ని దొరికించుకోవడానికి కూడా మొత్తం కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి క్లూ జరగకపోవడంతో పాటు ఇప్పటికి సంబంధించి రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సందర్భం, అదేవిధంగా ఏదైతే రూపారెడ్డి కూడా గతంలో కూడా వడ్డీ వ్యాపారంలో ఉన్నది, తర్వాత కూడా విద్యా సంస్థల ప్రిన్సిపల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కూడా ఈ హత్య అంత కసిగా 27 సార్లు పొడిచి చంపవలసిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనే కోణంలో పోలీసులు మొత్తం కూడా ఒక యూటర్న్ తీసుకొని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పటికీ రాజేందర్ రెడ్డి ఎవరైతే రూపారెడ్డి భర్త ఉన్నాడో, రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా పూర్తిగా రాత్రి నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అతనికి సంబంధించిన 2 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే రూపారెడ్డికి సంబంధించిన ఫోన్ కూడా టీడీఆర్ రూపంలో కూడా కాల్ డేటా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించిన ఇతనికి 2 ఫోన్లు, అదేవిధంగా ల్యాప్టాప్ లో కూడా పూర్తిగా ఏమేమి అందులో సేవ్ అయి ఉన్నాయి అనేది కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఫోన్లకు సంబంధించి ఆ ఫోన్లు ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అనేది మొత్తం కూడా ఎన్ని నిమిషాలు మాట్లాడారని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఇటు రూపారెడ్డికి సంబంధించి ఫోను ఎవరైతే హత్య చేసిన తర్వాత కూడా అట్టకులు కూడా దాన్ని తీసుకువెళ్లారని కూడా చెప్తున్నారు. చేసిన క్రమంలో కూడా ఆ ఫోను టీడీఆర్ రూపంలో ఎన్ని గంటలకు ఆ ఫోను స్విచ్ ఆఫ్ అయింది, అంటే హత్య జరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిందా, లేకపోతే హత్య జరగక ముందే స్విచ్ ఆఫ్ అయింది, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా. ఇప్పుడు మనకు ఏదైతే రూపారెడ్డి మంగళవారం నాడు ఇంట్లోకి సాయంత్రం 5:02 ఇంట్లోకి వెళ్తున్న టైం ను చూసి ఈ టైం కూడా బేస్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం అన్ని కోణాలు వచ్చేస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రూపారెడ్డికి సంబంధించి విద్యా సంస్థలో ఉన్న క్రమంలో కూడా ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారు, పూర్వ విద్యార్థులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందిని వారిని కూడా తీసుకొచ్చి కూడా విచారించినటువంటి పరిస్థితి. మొత్తం 120 మందిని కూడా ఇప్పటికీ పూర్తిగా విచారించిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఎలాంటి క్లూ జరగకపోవడంతో ఆ పోలీసులకు కొంచెం సవాల్ కేసుగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు క్లూ రాకపోవడంతో కూడా వాళ్ళు కూడా కళ్ళు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి దొరికితే మాత్రం ఈ కేసు మాత్రం మొత్తం కూడా పూర్తి అయ్యేట అవుతుంది. అంటే ఈ రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి హత్య చేశాడు, సుపారీగా ప్రొఫెషనల్ కిల్లర్ గా అతనే హత్య చేశాడని పోలీసులు మాత్రం పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని దొరికించుకోవడానికి మాత్రమే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అన్ని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు, సెల్ టవర్ ఆధారం కూడా చెక్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరెవరితోటి మీకు సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ అది మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారు కాబట్టి ఎవరికన్నా ఆ లావాదేవీలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డబ్బుల విషయంలో ఉన్నాయి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు గతంలో రూపారెడ్డి రాజేందర్ రెడ్డి మొదట్లో కూడా మొదట్లో హత్య జరిగిన తర్వాత కూడా ఇది దొంగలు కాదు, దొంగలు ఎవరు కూడా ఇక్కడ పడలేదు, దొంగల పని కాదని కూడా పోలీసులు వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు, అదేవిధంగా పైసలు పోలేదు అని చెప్పారు. తర్వాత మాత్రం తర్వాత ₹1,00,000 వరకు క్యాష్ పోయిందని కూడా చెప్పినటువంటి అప్పుడు చెప్పని వ్యక్తి ఇప్పుడు చెప్పడానికి కూడా పోలీసులకు కొంచెం అనుమానం వచ్చి రాజేందర్ రెడ్డి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎట్లా జరిగింది అనేది విచారిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇదొకటే కోణం. ఇప్పుడు పోలీసులు మాత్రము దొంగతనానికి సంబంధించిన వ్యక్తులను పక్కన పెట్టేశారు, అది కాదని వాళ్ళకు ప్రధాన నిర్ధారణకు వచ్చిన తర్వాత మొత్తం దీనికి సంబంధించి కూడా ఇది
హత్య జరిగింది. ఇది సుపారీ గ్యాంగ్. ఎవరు సుపారీ ఇచ్చారు, ఎవరు హత్య చేయించారు అనే దాని మీద పూర్తిగా కోణంలో కూడా దర్యాప్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ ఫోన్లు సీజ్ చేయడం, అదేవిధంగా ల్యాప్టాప్లు చెక్ చేయడం మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మొత్తం ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి ముఖ్య నిందితుడిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అతను మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా పోలీసులకు మాత్రం దొరకలేని పరిస్థితి కనపడుతుంది. అతనిపై కూడా గాలింపు చర్య చేస్తున్నారు. దీనికి మొత్తం కూడా మరి కొద్ది గంటల్లోనూ ఒక క్లారిటీ వచ్చే అవకాశంగా పోలీసులు ఉన్నాయని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. బహుశా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ మొత్తం ఈ రూపారెడ్డి హత్య జరిగింది, హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది కూడా ఒక పూర్తిగా క్లారిటీ వచ్చే మొత్తం కూడా అన్ని అవకాశాలు ఉన్నట్టు కూడా కనపడుతుంది. అదే మనం తినటి కూడా మనం అదే చెప్తున్నట్టు పరిస్థితుంది. కానీ మొత్తం కూడా ఎక్కడ కూడా క్లూ దొరకట్లేదు. అంటే ప్రొఫెషనల్ కిల్లర్ అతను చేసిన హత్య మాత్రము చాలా దొంగతనానికి వచ్చిన వాళ్ళు వస్తే మాత్రం ఏదైనా వచ్చేసి సరే ఎదురు మారితే మాత్రము నరకడము, లేకపోతే మెడ నరకడము వేసేసి ఆ క్యాష్ డబ్బులు తీసుకుని వెళ్తారు. కానీ ఇది అట్లా కాకుండా కూడా 27 కత్తిపోట్లతో విచక్షణ రక్షణ భారీగా ఏదో ఒక కక్షపూరితంగానే కావాలని చేసినట్టుగా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దానిలో భాగంగా కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని ఇప్పటికీ 100-120 సీసీ కెమెరాలను కూడా పూర్తిగా విశ్లేషించారు. మొత్తం పోలీసులు మొత్తం 6 బృందాలను ఏర్పాటు చేశారు. 3 బృందాల పాటు మరొక 3 బృందాలను కూడా ఎక్స్ట్రా చేసుకొని మొత్తం కూడా 6 బృందాలను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 6 బృందాలు మొత్తం కూడా రెడ్ షర్ట్ కు సంబంధించిన ఆ వ్యక్తి ఆచూకీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నాడు అనేది మొత్తం పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రెడ్ షర్ట్ వ్యక్తి ఒకవేళ అందుబాటులోకి వచ్చి దొరికితే మాత్రము ఈ హత్య ఎట్లా జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నారు. దీనికి పూర్తిగా మేము కొద్ది గంటల్లోనే కూడా దీనికి స్పష్టి పలుకుతామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది నాకు. రైట్ థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో రూపారెడ్డి భర్త ముందు ఎందుకు ఈ విషయాన్ని దాచాడు, అండ్ రెండోసారి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని ఎందుకు విచారించాల్సి వచ్చింది, అండ్ ఆ రెడ్ షర్ట్ పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక కీలక విషయం, మొదటి నుంచి ఈ హత్య జరిగిన విధానం చూస్తే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్స్ చేసింది. ప్రొఫెషనల్స్ అంటే లైక్ సుపారీ గ్యాంగ్స్ చేసిందిగానే భావిస్తున్నారు అని మనం చెప్తూ వస్తున్నాం. ఈ కేసులో బయటపడుతున్న విషయాలు కూడా అలాగే ఉన్నాయి. మరొకసారి మనం చూస్తే ఆ టైంకి రూపారెడ్డి మాత్రమే ఇంట్లో ఉంటుందని ముందే అతను గమనించాడా అంటే అవును అన్నట్లుగా వినపడుతుంది, మనకు అనిపిస్తుంది. మరోవైపు సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్గా చెక్ చేసుకున్నాడు. అండ్ రెండోది ఎటువైపు నుంచి రావచ్చు, ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు అనేది ప్రాపర్గా అతను ముందుగానే నోటీస్ చేసుకున్నాడు. అంటే రెక్కీ నిర్వహించాడు ఆ ఇంటి దగ్గర. అండ్ మరొకటి కారులో వచ్చి వెళ్ళాడని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులు ఏదో నార్మల్ దొంగలు కారులో వచ్చి దొంగతనం చేసిపోయే పని ఉండదు, అవకాశం ఉండదు. మరొకటి నిజంగా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదో 1-2 స్ట్రోక్స్ ఉండొచ్చు, మేబీ కత్తితో అవ్వచ్చు, రాడ్తో అవ్వచ్చు, ఏది దొరికితే అది తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తారు. స్పృహ పడిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ 27 టైమ్స్ స్టాబ్ చేశారు అంటే అంత బ్రూటల్గా చేశారు అంటే ఇంటెన్షనల్గా చేశారు అనేది కనిపిస్తుంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే సరే ఆ ఇంటి చుట్టూ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెతుక్కోవడం, మేబీ ఆ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళకి కొంతమంది చేయొచ్చేమో, దొంగలు కొంతమంది అలాంటివి చేయొచ్చేమో. కానీ అసలు ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాస్ కూడా దొరకకుండా పారిపోయారు. ఇప్పుడు పోలీసులకే ఇంత పెద్ద ఛాలెంజ్ విసిరారు అంటే దే మస్ట్ బి ప్రొఫెషనల్స్.